ఉదయకాల ప్రార్థన. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయ్యుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న మా తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ కృపా సహాయము మా అందరికీ దయచేశారు తండ్రి. మంచి నిద్ర, కంటి నిండా నిద్ర మాకు అనుగ్రహించారు. మీరెక్కల చాటున మమ్మల్ని, మా యొక్క బిడ్డలను, మాకున్న సమస్తాన్ని కూడా భద్రపరిచారు. ఈ యొక్క నూతనమైన దినంలో, ప్రశస్తమైన దినంలో మేము సజీవులంగా ఉన్నామంటే అది మాకున్నటువంటి బలము, శక్తి, జ్ఞానం వల్ల కాదు, కేవలం మీ కృప వల్లే మేము సజీవులంగా ఉన్నాము నాయన. అందును బట్టి కృతజ్ఞతలు, అందును బట్టి మీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాక అని మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్న రీతిగా, అవును తండ్రి, ఈ రోజున మా విశ్వాసం గొప్పదైతే మేమేమైతే అనుకుంటున్నామో ఆ కార్యాలన్నీ కూడా నెరవేర్చబడతాయని, మేము అనుకున్నవన్నీ కూడా కోరినవి కోరినట్లుగానే జరిగించబడతాయని అయా మీరు సుస్పష్టంగా మాట్లాడుతూ ఉన్నందుకు స్తోత్రాలు. ఈరోజు నీ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి విశ్వాసము కూడా గొప్పగా ఉంది గనుక నాయన, వారు కోరినట్టే వారి జీవితంలో జరిగించండి. అది ఎంత కష్టమైనా, ఎటువంటిదైనప్పటికీ నాయన, వారి విశ్వాసం చొప్పున బిడ్డలకు మీరు అనుగ్రహించబోతున్న ఆ గొప్ప కార్యాన్ని బట్టి, క్రియలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా, ఎంతో మంది బిడ్డలు ఈ ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి కూడా మీ మొరబెడుతున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. సహాయము దయచేయండి తండ్రి. ఈ రోజున వారు అనుకుంటున్న కార్యాలు, వారి ప్రణాళికలు, వారి తలంపులు, వారి ఆలోచనలు అన్నీ కూడా తండ్రి మీరు సఫలపరుస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయా, మా పనుల విషయంలో కూడా కృప చూపించండి. ఆగిపోకుండా, ఏ పనిలో వెనకబడిపోకుండా సహాయం దయచేయండి. అయా, ఆగిపోయిన కార్యాలను కూడా నూతన పరచండి. క్రొత్త కార్యాలు ఈరోజే ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, నడిపించండి ప్రభువా. అదే రీతిన అయా, చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు అన్నీ కూడా నూరంతలుగా ఫలించే కృప చూపించండి తండ్రి. గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారయ్యా, దుష్టుని కన్ను వారిపైన పడకుండా ఈ రోజంతా కాపాడండి, భద్రపరచండి తండ్రి. అదే విధముగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్ను, చెకప్స్ను, ఆపరేషన్స్ను తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం. ఏ సమస్యలు లేకుండా, ఎటువంటి నెగిటివ్ రిపోర్ట్స్ వారికి రాకుండా సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయనా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు సిద్ధపాటు కలిగి ఉంటుండగా జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి తండ్రి. గుర్తుంచుకునే మంచి జ్ఞాపక శక్తితో వారిని అభిషేకించండి ప్రభువా. అయా, ఈ రోజున చేస్తున్న ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము, ప్రతి ప్రయాణమును కూడా క్షేమకరంగా మార్చండి. మార్గంలో అనేక ప్రమాదాలు, అపాయాలు పొంచి ఉన్నప్పటికీ అవేవి కూడా తండ్రి ఏ బిడ్డ దరికి రాకుండా సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలు చేరబడులాగున కృపా సహాయము దయచేయండి ప్రభువా. అదే రీతిన ఏ బిడ్డ కూడా లేమితో, లోటుతో ఈరోజు బ్రతకకుండా సమృద్ధి ప్రతి విషయంలో మీరు దయచేస్తూ రమ్మని, అయా, ఎవరు ఆకలి బాధలు లేకుండా ఉండుటకు కృప చూపించమని, ఎవరు కూడా అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరమైన ఇబ్బందుల వలన కృంగిపోకుండా, బలహీనులుగా మారిపోకుండా మంచి ఆరోగ్యమును దయచేయమని, ఆర్థికంగాను కూడా వృద్ధిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే కృప చూపించండి. అయా, శక్యమైనంత వరకు ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు ఏవి కలిగి లేకుండా అందరినీ ప్రేమిస్తూ, సహిస్తూ, క్షమిస్తూ, దీర్ఘశాంతం కలిగి జీవించే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము.
ఈ రోజు అంతటిని సమాధానకరంగా నెమ్మదికరంగా మార్చమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ప్రాముఖ్యముగా మా మాటలు, మేము చేస్తున్న పనులు, మా కార్యములన్నీ కూడా మీ నామాన్ని ఘనపరిచేవిగాను, మీ నామాన్ని మహిమపరిచేవిగాను ఉండుటకు సహాయం దయచేయండి అయ్యా. మీరు చూపించినటువంటి కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారయ్యా. వారందరినీ కూడా దీవించండి. సంవత్సరమున దయా కిరీటం వారికి దయచేయండి. మాకు తెలిసినటువంటి కొన్ని మాటలు మేము కొందరికైనా ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా పాలిభాగస్తులయ్యే ధన్యత మాకు దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.